సో ఎస్ మీరు ప్రేక్షకుల్ని పలకరించేస్తే. గుడ్ ఈవినింగ్ ఏలూరు. అబ్బాయి అసలు సౌండ్ సరిపోలే, ఇంకా భయంకరంగా ఉండాలి. ఏలూరుకి వచ్చాం అందరం. వెరీ గుడ్ ఈవినింగ్. నా ఈ ఈవెంట్ ఇక్కడ జరగడం చాలా ఆనందంగా ఉంది మా యూనిట్ అందరికి కూడా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విషయం, ఈ సినిమాకి వస్తే మాట్లాడాలంటే ఫస్ట్ డైరెక్టర్ విషయం మాట్లాడాలి. విజయ్ నా ఫ్రెండ్, అంటే సినిమా సంబంధం లేకుండా ఫ్రెండ్స్ మేము. అసలు ఇంతకుముందు చేసిన నాంది ఉగ్రం సినిమాలు కూడా నేను చేయాలి, కానీ ఎందుకు కొన్ని కారణాల వల్ల చేయలేదు. యా విజయ్ ఒక పెద్ద మాస్ డైరెక్టర్ రాబోతున్నాడు, అంతవరకు అయితే గ్యారంటీ. అలానే రాధామోహన్ గారు మా ప్రొడ్యూసర్, వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. అండ్ దగ్గర దగ్గర 16 సినిమాలు దా చేశారు ఆయన. ఇట్ విల్ బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ హిమ్. అండ్ మా హీరోస్ రోహిత్, మనోజ్ అండ్ బెల్లంకొండ సాయి. వెరీ హ్యాపీ. అంటే ముగ్గురు హీరోలతో సెట్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉండేది. మేమంతా బేసికల్గా ఫ్రెండ్స్ కాబట్టి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షూట్ చేసాం. అలానే రైటర్స్ సత్య, వెంకట్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకల్లి గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఇంత పాడారు, ఆయన బ్రహ్మాండంగా పాడారు. మా అందరికీ కూడా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మీరు మూవీ అంటూ వస్తే బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పి నేను గట్టిగా ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అజయ్ గారు, ముగ్గురు హీరోలు అసలు చాలా అరుదుగా మనకి ఫామ్ అయ్యే ఒక కాంబినేషన్స్ అని చెప్పాలి. అసలు ఆ ముగ్గురు హీరోల్ని ఆన్ సెట్స్ చూస్తే ఎలా అనిపించేదండి మీకు? ఏమండి ముగ్గురు ఎవరు ఒక కైండ్ ఆఫ్ అందరూ నాటి అండి అక్కడ. ముగ్గురు బాగా. అంటే మనోజ్ గారు, మనోజ్ గారు తెలుసు మీకు, రోహిత్ కూడా తక్కువ ఏం కాదండి. అవునా, ఇది కొత్తగా వింటున్నాను. ఓకే, సో కొంచెం టఫే పని చేయడం, బట్ ఓకే ఫ్రెండ్స్ కాబట్టి ఏదో మేనేజ్ చేస్తాను నేను. సో మూవీ ఈజ్ ఆల్ అబౌట్ బ్రదర్హుడ్. సో వాళ్ళ ముగ్గురు స్నేహితులు అయినప్పటికీ దే షేర్ దిస్ బ్రదర్లీ బాండింగ్ కదా. సో మీకు ముగ్గురులో బాగా బ్రదర్లీ బాండింగ్ ఎవరితో? ముగ్గురు అనే చెప్పొద్దు, నో డిప్లొమాటిక్ ఆన్సర్స్. నేను డైరెక్ట్ గా చెప్తాను. నాకు రోహిత్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండి, ఫస్ట్ నుంచి. ఓకేనా, మనోజ్ ఫ్రెండ్, సాయి కూడా ఫ్రెండే. కాకపోతే ఒక ఆర్డర్లో చూస్తే ఫ్రెండ్స్ ఏంటంటే ముందు రోహిత్ ఫ్రెండ్, తర్వాత మనోజ్, తర్వాత సాయి గారు. సో ఇలా అలా ఫ్రెండ్ ఎప్పుడయ్యారో దాన్ని బట్టి చెప్పాను నేను, అంతే. బా, వెరీ స్మార్ట్ ఆన్సర్. ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు చెప్పారేంటి? సరే, ఇప్పుడు ఒక కాఫీకి వెళ్ళాలి అని అంటే ముగ్గురులో ఎవరితో వెళ్తారు? రోహిత్. ఏదైనా ఒక వెకేషన్కి వెళ్ళాలంటే ఎవరితో వెళ్తారు? మనోజ్. ఎందుకు? ఎంటర్టైన్ చేస్తాను మనోజ్. వెకేషన్కి వెళ్ళాక కూడా యు వాంట్ మనోజ్ గారు ఎంటర్టైన్. మనోజ్తో ఉండే ప్రతి మినిట్ ప్రతి సెకండ్ మీకు బోర్ కొట్టదు. ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్, వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ పాజిటివ్ పర్సన్. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ మిగిలిన ఆన్సర్ చెప్తారా మరి ముగ్గురులో మళ్ళీ సెలెక్ట్ చేస్తారో తెలియదు, కానీ ఒక ఈవినింగ్ చక్కగా డ్రింక్స్ సిట్టింగ్ అంటే ఎవరితో? ముగ్గురుతో అంతేగా మరి చాయిస్. ఓకే, సో అర్థమైపోయిందండి. వాళ్ళతో పాటు మీరు కూడా చక్కగా కలిసిపోయారు అని చెప్పి. ఇంతకీ మీ రోల్ మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా రోజుల తర్వాత నేను ఈ మధ్య అంటే పుష్ప కానీ ఇవన్నీ కూడా బ్రదర్ రోల్, పాజిటివ్ రోల్స్ చేస్తున్నాను. ఇది చాలా రోజుతో నెగిటివ్ రోల్ చేస్తున్నాను నేను ఈ సినిమాలో. హ్యాపీ. నాకు నెగిటివ్ రోల్స్ బాగా ఫస్ట్ నుంచి కూడా నెగిటివ్ రోల్స్ నా బాగా పేరు వచ్చింది. చాలా రోజులతో నెగిటివ్ రోల్ చేయడం చాలా ఆనందంగా ఉంది.